శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వృక్ష శాస్త్ర విభాగం మరియు పారంపర్య వైద్య మహాసంఘం సంయుక్తంగా సాంప్రదాయ ఔషధం, ఆధునిక మరియు సహజ చికిత్సల ఏకీకృత విధానం అనే అంశంపై ఆచార్య కామాక్షి నిర్వహిస్తున్న 3 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సు బుధవారం వర్సిటీ సెనేట్ హాల్ నందు శ్రీ శక్తి పీఠం పీఠాధిపతి శ్రీ రమ్యానంద భారతి స్వామిని, ఎస్వి వేదిక్ వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ రమ్యానంద భారతి మాట్లాడుతూ, భారతదేశంలో వృక్ష జాతిలో జీవేతర అంశాలలో ఔషధ గుణాలు వెలికితీసిన ఘనత ప్రాచీన భారతీయులదని, దాన్ని ప్రస్తుత వైద్యంలో సమ్మిళితం చేసి ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని ఆమె అన్నారు. ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ, ఆయుర్వేద వైద్య విధానాలు మనం దేశం మర్చిపోయిన పాశ్చాత్య దేశాలు వాటిని ఆచరిస్తున్నాయని అన్నారు. అదేవిధంగా ఆయుర్వేద మంత్ర శాస్త్రం, యజ్ఞ యాగాలు నిర్వహించే సంబంధిత కుటుంబంలో 12వ తరానికి చెందిన వాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎన్ఆర్ఐ డాక్టర్ కామేశ్వరరావు బద్రీనాథ్ మాట్లాడుతూ, ఆధునిక వైద్యం మరియు ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానం యొక్క అనుసంధానం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ప్రపంచాన్ని వణికించిన కరోనా రోగానికి విరుగుడు కనుగొన్న పారంపర్య వైద్యుడు ఆనందయ్య కృష్ణి గుర్తు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ అధికారి సెల్వం మాట్లాడుతూ, దాదాపు 2000 ఏళ్ల క్రిందట ఉన్న ఆయుర్వేద సంబంధిత గ్రంథాలు ప్రస్తుతం అందుబాటులో లేవని, కానీ అడవుల్లో జీవిస్తున్న గిరిజన తెగలకు ఆ వైద్యం గురించి ఇంకా అవగాహన ఉందన్నారు. అడవిలో ప్రతి మొక్క ఆయుర్వేదానికి ఉపయోగపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ మెడికల్ బోర్డు అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ, కృత, త్రేత, ద్వాపర యుగంలో మనుషులు ఆరోగ్యంగా ఉండేవారని, కానీ కలియుగంలో మనిషికి ఆరోగ్యం మరియు ఆయుష్ 2 తగ్గిపోయాయి. దేనికి మూల కారణం పారిశ్రామీకరణ, హైబ్రిడ్ ఉత్పత్తులను వాడడమే అని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య రేణు దీక్షిత్ మాట్లాడుతూ, రాక్స్ బుర్గి అనే పాశ్చాత్య శాస్త్రవేత్త భారతదేశ ఆయుర్వేద పండితులతో కలిసి పశ్చిమ కనుమల్లో ఆయుర్వేద మొక్కల్ని పరిశోధించి ఆ వివరాలను గ్రంథస్థం చేసి పట్టుకెళ్లారన్నారు. అదేవిధంగా ప్రస్తుతం చైనా ప్రభుత్వం సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ ఆయుర్వేద వైద్య పద్ధతులను ఆచరణలోకి తీసుకొచ్చి ప్రస్తుత వైద్యంలో సమ్మిళితం చేస్తుందన్నారు. ఎస్పీయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పద్మావతి మాట్లాడుతూ, ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను కూకటి వేలతో పీకి సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతులను మెరుగుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు ఆచార్య కామాక్షి, విభాగాధిపతి ఆచార్య నాగలక్ష్మి దేవమ్మ, ఆచార్య విజయ, అధ్యాపకులు వేణు, అంకన్న, రూపేష్, శివాని, వివిధ రాష్ట్రాలకు చెందిన 400 మంది పారంపర్య వైద్యులు, ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు.